ఆడోళ్ళని, మిమ్మల్ని కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమె గురించి ఎలా మాట్లాడుతుంటే దైవభక్తి గల ఒక దైవభక్తి ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి, ఒక వ్యాపారం చేసుకోవడానికి, ఒక జాబ్ చేసుకోవడానికైనా నీలో ఏముండాలి? వ్యాపారం ఉంటే సరిపోదు. ఏముండాలి? దైవభక్తి ఉండాలి. దైవభక్తి గల అసలు ఎంత బాగా రాయించాడండి. ఒక స్త్రీ వినిచుండెనంట. ఆ స్త్రీ వినిచున్నదంట. కొద్దిగా భక్తుంది. దేవుడు కావాలని ఆతృత లోపడుంది. కానీ ఫ్యామిలీని పోషించుకోవడానికో, కుటుంబాన్ని ఇంకా రన్ చేసుకోవడానికో వ్యాపారం చేయాలి. అక్కడి నుంచి ఇక్కడికొచ్చి ఏం చేయాలంట? చాలామంది కుటుంబాన్ని పోషించుకోకుండా మన సెమినార్‌లో కూడా చాలామంది వచ్చినోళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇంటికాడ ఎదిరించేసి, అమ్మా నాన్న వదిలేసి రకరకాలుగా వచ్చి చేస్తే దేవుడు ఇష్టపడ్డు. కుటుంబాన్ని పోషించుకుంటూ, కుటుంబాన్ని సంరక్షించుకుంటూ భక్తిని ఏం చేయాలి? కొనసాగించాలి. ఇది చేస్తే చెప్పండి అది కొదువుండదు. అదే చేస్తే చెప్పండి అన్నీ కొదువే. ఏంటది? వ్యాపారం ఒకటే చేస్తే. జాబ్ వచ్చిందాక ఏం చేస్తాం మనం? దేవుడిని వదిలేస్తాం. ఏదైనా వ్యాపారం చేస్తున్నామాక ఏం చేస్తాం మనం? మనలో కూడా చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు ఎట్టి చెప్పండి దేనికి దూరం అయిపోతున్నారు? చాలా 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 బాధ అది. ఈవిడ అలాంటిది కాదు. దైవభక్తి గల ఒక స్త్రీ వినిచున్నదంట. ఆమెను ఏం చేస్తున్నాడు? ఆమె ఎలాంటిదంటే చెప్తున్నాడు. ఆమె ఓదారొంగున పొడును అమ్ము ఏ పట్టణస్తురాలు? మనం ధ్యానించబోయే సంఘం ఏదైతే ఉందో ఆ పట్టణస్తురాలు అక్కడ నుండి ఎక్కడికి వచ్చింది తెలుసా? ఇక్కడికి వచ్చింది. మరి తుయతైరా పట్టణం అనే విషయం మనం ఆలోచిస్తే అది ఎలాంటిదంటే ఒక దేవత పేరును బట్టి ఆ పేరు వచ్చింది. అక్కడ కూడా నివసించేది ఎవరయ్యా అంటే మీరు బాగా ఆలోచిస్తే అదొక చిన్న కాలనీ అనమాట. మన జగన్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ ఎలాగైతే రెడీ అయిందో అలాగా తుయతైరా పట్టణం కూడా ఒక చిన్న కాలనీ. ఆ కాలనీగా ఉన్నదే కొద్దిగా బాగా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయ్యే సందర్భంలో అక్కడికి ప్రభు కృపను బట్టి వాక్యం వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈమె పిలుపు పట్టణంలో ఉంటూ ఓదారంగుని పొడి నమ్ముకుంటూ ఇదిగో కుదిరితే కాదు వ్యాపారం చేస్తూ దాన్ని పక్కన పెట్టి ప్రార్థనకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ప్రార్థనకి వెళ్ళింది. మీలో ఎంతోమంది అడుగుతారు అనుకుంటున్నాను. మామూలు ప్రార్థన పెడతలేదు, ఎవరన్నా పెడతారా క్లాసులని? అబ్బే చాలు మాకు ఆదివారం ఒక గంట చాలు మాకు. ఇదివరకు ఎంత బాగుండేవాళ్ళం, ఎంత ఆసక్తి ఉండేది. బాగా ఆలోచించండి. ఎవరికి లేదు ఆసక్తి. ఎవరికి? బ్రతుకుతున్నామంటే భక్తి ఉండాలి. మన బ్రతుకు చూడండి దేవునికి అనుకూలంగా ఉండాలి అంటే మనం పోషించుకునే పోషణే కాకుండా మనలో ఏ భక్తి ఉండాలి? అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసు? అసలే భక్తితో ఉంది ఆవిడ. ఆవిడని ఏం చేశాడో తెలుసు దేవుడు? చూడండి, ప్రభు ఆమె హృదయాన్ని అదేంటి తెరవడం ఏంటి? ఆల్రెడీ దేంతో ఉంది ఆవిడ? దైవభక్తితో ఉంది కదా, ఇంకా తెరవడం ఏంటి హృదయం? ఆల్రెడీ పైన ఏం చెప్పాడు? 14వ వచనంలో లూడియా దైవభక్తి గల ఒక స్త్రీ అన్నాడు. మరలా కిందకు వచ్చేటప్పటికి దేవుడు ఏమన్నాడు? ఆమె హృదయాన్ని ఏం చేశాడంట? చూడండి ఇదేంటి? భక్తితో ఉన్నవాళ్ళ హృదయం తెరతం ఏంటి? మీలో చాలామంది హృదయాలను ప్రభు తెరవాలి. తెరిస్తే ఏమవుతుంది? తెరవడం అంటే ఎలా ఉంటుంది? తెరిచిన స్త్రీ ఎలా ఉంటుంది అని మీరు ఆలోచిస్తే కిందకి చదవండి. పౌలు చెప్పిన మాటల యందు అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని ఏదైతే బోధిస్తున్నారో ఆ మాటల మీద మనసు పెట్టేసింది. ఎప్పుడైతే స్త్రీ వాక్యం మీద మనసు పెట్టి, ఎప్పుడైతే స్త్రీ దేవుని మీద మనసు పెట్టి, ఎప్పుడైతే కుటుంబ యజమానురాలు దేవుని కొరకు ఆలోచిస్తూ ఆ ఉద్దేశముతో వాక్యం వింటాదో అప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని ఏం చేస్తాడు? తెరిస్తాడు. చాలామంది భక్తిగా ఉంటారు కానీ వాళ్ళ హృదయం తెరవదు. నటించేస్తారు. ఆ వాక్యం మీద ఫోకస్ పెట్టుకుంది, ఇంకా వాక్యం మీదే బాగా ఫోకస్ పెట్టింది, ఇంకా దేని మీద కాదు. అక్కడ వాక్యం ఏం చెబుతుంది?
అని ఒక్కట మాత్రమే. అంత బిజినెస్ చేసే ఆవిడ, అంత వ్యాపారం చేసే ఆవిడ ఆ వాక్యం మీద మాత్రమే మనసు పెట్టింది. అప్పుడు వాక్యం తనతో మాట్లాడింది. తనతో మాట్లాడగానే దేవుడు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? మనం వాక్యం చెబుతాం. ఎవరు హృదయాల్లోనికి వాళ్ళు మనసు పెట్టి వింటారో వాళ్ళ హృదయమే తెరవబడుతుంది. కొంతమంది విన్నట్టుగా నటిస్తారంతే. విన్నట్టుగా నటిస్తారంతే. వినరు. మరి నటించకుండా ఉన్నారని ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఎప్పుడు తెలుస్తుంది మనకి? మీరు బాగా ఆలోచించండి. ఒక టాబ్లెట్ వేసుకున్నాం. మోషన్ అవుతుందని టాబ్లెట్ వేసుకున్నాం. ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్నాక ఎక్కువైపోయింది మోషన్. ఎక్కువైపోతుంది. అప్పుడు ఏమర్థమైంది మనకి? లోపలికెళ్ళిన టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది? ఇంకా మోషన్ ఎక్కువయ్యేలా చేసిందంటే నువ్వేం టాబ్లెట్ వేసుకున్నావు? అది. మోషన్ అవుతుంటే మరలా మోషన్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు నీకు మోషన్ ఎలాగ అవుతుంది? వాక్యం వింటున్నప్పుడు ఒక ఆలోచన మనకు వచ్చేయాలి. మనసంతా ఎవరి మీదకి వచ్చేయాలి తెలుసా? మనసంతా ఆ వాక్యం మీదకి వచ్చేయాలి. వాక్యం ఏం చెప్తుంది? కుటుంబ యజమానురాలు అదే ఆలోచించాలి. వాక్యం కోసం ఏం చేయాలి? దేవుని కోసం ఏం చేయాలి? దేవుడి కొరకు ఏం చేయాలి? దేవుడి కోసం ఏం ఆలోచించాలి? దేవుడి కోసం నేను ఏం చెయ్యాలని ఆలోచించాలి. కానీ కందిపప్పు డబ్బా ఎక్కడెట్టాలి? నూనె ఏ మూలనెట్టుకోవాలి? గ్యాస్ ఏ పక్కనెట్టుకోవాలి? చెప్పండి. ఏది ఎక్కడ దాసేయాలి? ఇది కాదు. అది సంసారం. నీకు ఈ భక్తి ఉందనుకో, కుటుంబం రక్షింపబడుతుంది. ఫస్ట్ కుటుంబం మీద శ్రద్ధ వస్తుంది. దేవుడు అప్పుడు ఆమె హృదయాన్ని తెరుస్తాడు. చాలామంది హృదయాలు తెరవండి. చాలామంది హృదయాలు అసలు తెరవబడవు. వింటారు అంతే. తెరవబడితే ఎలా ఉంటుంది? దేవుడు తెరిచి మీతో మాట్లాడితే, స్త్రీలతో మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుసా? కింద చదవండి. చూడండి. లక్ష్యం ఉంచాను, హృదయాన్ని తెరిచాడు, ఆ మాటల మీద లక్ష్యం ఉంచాను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తీసం పొందేశారు. చూడండి ఏం చేశారంటే వెంటనే కుటుంబ ఇల్లాలు లేకపోతే కుటుంబ యజమానురాలు ఆలోచించవలసింది ఏంటంట? నా కుటుంబంలో అందరూ రక్షింపబడ్డారా లేదా? అక్కడ ఏ వాక్యం చెప్పుకుంటాడు ఇంతకీ? నీ కొరకు ప్రభు ఏం చేశాడు? ప్రాణమిచ్చాడు. నీ కొరకు తన జీవితాన్ని సమర్పించాడు. గనుక నీవు నీ ఇంటివారు ఏం పొందాలని ఈ మాటలన్నీ బోధించేశాడు. బోధించేటప్పటికి వెంటనే ఈవిడికి ఒక ఆలోచన వచ్చేసి, అంటే వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి? టర్కీ దేశం నుంచి ఎక్కడికి వచ్చేసి తెలుసా? మాసిడోనియాకు వచ్చేసి అక్కడ పిలుపు పట్టణంలో కాపురం ఉంటున్నారు. ఫ్యామిలీ. ఎవరు? లూదియా గారి ఫ్యామిలీ. చాలామంది చరిత్రకారులు లేకపోతే కొంతమంది చెప్పింది ఏంటంటే, వీళ్ళు ఉన్నది తుయతైరా పట్టణము, తుయతైరా పట్టణంలో జరిగింది ఇదంతా అంటారు. కాదు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఈ అధ్యాయంలోనే క్లియర్గా అర్థమైపోద్ది మనకి. ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఫిలిప్పి పట్టణంలో ఉన్నారు. ఎందు నిమిత్తం వచ్చారు? వ్యాపార నిమిత్తం. ఈమె కాదు, చాలామంది వచ్చారు వ్యాపారం చేసుకోవడానికి ఆ సముద్రం దగ్గరికి. వచ్చిన తర్వాత ఆమెను ఆమె ఇంటి వారు అందరూ కూడా ఏం చేశారు? బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి అని వేడుకొని, చూడండి వాక్యం ప్రకటించే వాళ్ళని బలవంతం చేసిందంటండి. వేడుకుందంట, అంటే బతిమలాడుకుందంట. రండి మా ఇంటికి వచ్చి ఉండండి. మీరు ఈ పిలుపు పట్టణం ముందు ఏమేమి చదివాం మనం? ఎలాంటిదని చెప్పాం? రోమీయులు అంటే రోమా దేవతలు మనకు తెలుసు. రోమీయుల దేవతలు జ్యూస్ దేవత, సింహం దేవత, కలల దేవత, ఇంకా రోమా చక్రవర్తులను కూడా దేవుళ్ళుగా పూజించేవారు. అలాంటి సందర్భంలో అలాంటి ఏరియాకి పౌలు గారు రెండో ప్రయాణంలో వాక్యం వస్తే వాక్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని విని వెంటనే ఫ్యామిలీ అంతా బాప్తిసం తీసుకుని, అంటే ఆ ప్రార్థన కాడ ఫ్యామిలీని కూడా ఏం చేసింది? కూర్చోబెట్టింది. ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఏమన్నారు? వాక్యం అన్నారు. చూడండి, అందుకునే అన్నాడు దైవభక్తి గల స్త్రీ ఏం చేద్ది? ఫ్యామిలీలు ఏం చేస్తుంది? ఎక్కడ తీసుకెళ్తుంది? వ్యాపారంకి వెళ్ళింది ఆమె, వ్యాపారం చేసుకుంటున్న ఆమె, ప్రార్థన జరుగును అనుకున్న అక్కడికి ఫ్యామిలీని అంతా ఏం చేసింది? తీసుకొస్తుంది. ఈ లక్షణం ఉందా ఎవరికైనా? ఈ లక్షణం ఉంటుంది ఎవరికైనా? మొదట నాకు ప్రార్థన ముఖ్యం, దేవుడు ముఖ్యం, దేవుని సన్నిధి ముఖ్యం. వెళ్ళేది లింగం అంట. నా బతుకులో ఆదివారం వెళ్తాను నేను, కానీ నా ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో నేను గడపాలి.
ఆయన కొరకు నేను నిలబడాలి అని ఆసక్తి ఉందా? ఈవిడికి ఉంది గనుకే కుటుంబం అంతా రక్షింపబడింది. ఇంకా సేవకులను ఏమంటుందంట? నేను విశ్వాసం గలదాన్ని అయితే చూడండి ఏమంటుందో, నేను అంటే ఆవిడకి చాలా విశ్వాసం, చాలా విశ్వాసం. ప్రతి దానికి ప్రార్థన చేసుకుంటుంది, ప్రతి దానికి దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉంటుంది. నేను విశ్వాసం గలదాని అని మీరు ఎంచితే, చూసారా ఎలా ఉండాలి సాక్ష్యం? నిన్ను చూస్తే అమ్మ నువ్వు చాలా విశ్వాసరాలు అమ్మా, నువ్వు చాలా విశ్వాసరాలు అమ్మా. నిజంగా ఈరోజు చనిపోయింది ఆవిడ, తెలుసు మీకు పెంటమ్మ గారు. 9 8 ఆడపిల్లలు, ఒక మగపిల్లడు. అందరికీ పెళ్ళిళ్ళు చేసేసింది, అందరికీ పెళ్ళిళ్ళు చేసింది. ఒక్కొక్కరికి ఇంచుమించు 3 2 పిల్లలు. వాళ్ళందరినీ పోగేస్తే ఇంచుమించు 45 మంది ఫ్యామిలీ. అందరికీ హ్యాపీగా. పాపం ఆవిడకేమో నీరసం, భయంకరమైన డిసీజ్ ఒకటి ఉంది. ఆ నీరసంతో పోరాడుతూ పోరాడుతూ అందరికీ న్యాయం చేసి ఒక 2 3 నెలల క్రితం వాళ్ళ కొడుకు కూడా పెళ్లి చేసింది. చక్కగా హాస్పిటల్లో పాపం 10 రోజులు ట్రీట్మెంట్ పొందింది. ట్రీట్మెంట్ పొందుతూ నిజంగా ఆమె ఎలా ఉండేదంటే అండి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇంటికి వెళ్తే ఎవరింటికి వెళ్ళినా చేతులు కడుక్కొని అన్నం తిందిరు కానీ, చేతులు కడుక్కొని అన్నం తిందిరు కానీ, ఏం కాదు బాగున్నారో లేదో విషయం పక్కన పెట్టండి, చేతులు కడుక్కొని అన్నం తిందిరు కానీ, లేదా ఇదిగో టీ తాగుదురు కానీ, అందరికి అదే. ఒకవేళ సేవకులు మేము వెళ్ళామనుకో, ఇంకా మామూలు కాదు, ఇంకా అసలు లేచి నుంచుంటమే. అంత వయసున్నా సరే సేవకుడు అంటే లేచి నుంచుంటమే. భక్తి భక్తి ఉండాలి. ఒక విశ్వాసురాలను చూసేటప్పటికీ సేవకుడికి ఏమనిపించాలి? ఇంత విశ్వాసురాలు. పాపం హాస్పిటల్లో జాయిన్ చేశారు గోదావరి స్టేషన్. అప్పుడే నేను ఏదో పని మీద వెళ్ళి రాజమండ్రి చూస్తుంటే ఫోన్ చేశారు. నాకు అర్జెంట్ పని నుండి వచ్చేస్తానంటే జస్ట్ వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోండి అంటే గోదావరి హాస్పిటల్కి వెళ్ళాను. పాపం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మాటలు ఆడతలేదు, పాపం కాళ్ళు కదట్లేదు. 2 మాటలు మాట్లాడాను ఆ రోజు సోమవారం, 2 మాటలు మాట్లాడాను. 2 మాటలు మాట్లాడిన తర్వాత అమ్మ జాగ్రత్తగా ఉండు, దేవుడు బాగు చేస్తాడు, బాగు చేస్తాడు అని చెప్పేసి 2 మాటలు మాట్లాడి ప్రార్థన చేసి వచ్చేసాను. పాపం ఏం చేశారు, పంపించేశారు వెనక్కి. ఏంటి ఇంకా పని అవదండి, 2 లక్షలు ఖర్చు పెట్టారు దగ్గర దగ్గర, ఇంకా పని అవదని పంపించేస్తే లాస్ట్ పాపం కొనువుపురితో కొట్టుకుంటూ ఆ పాస్టర్ గారిని పిల్లని, ఈ పాస్టర్ గారిని పిల్లని అంటే పాపం కొంతమంది దూరం నుంచి రాకపోతే ఫోన్ చేస్తే నన్ను రమ్మని నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి రమ్మనండి, పౌలు గారు రమ్మని ఎంత గౌరవం ఇస్తుంది అంటే నిజంగా చాలా గౌరవం ఇస్తారు. రమ్మని నాకేమో మధ్యాహ్నం ఇక్కడ మౌనిక వాళ్ళ అత్తగారిని హాస్పిటల్ ఇక్కడ జాయిన్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళాం, సంవత్సర హాస్పిటల్కి. మళ్ళీ స్కానింగ్ రాస్తే నడదోలు, వెళ్ళొచ్చిన తర్వాత కిడ్నీలు పోనీ అంటాం, వాళ్ళతో సరిపోయింది. వెళ్ళైపోయాను. రాత్రి 1 గంట 2 గంట వరకు కూడా చూశారంట పాపం. వస్తారు లాస్ట్, ఏదో చెప్పాలి పాపం. 2:30కి ఖచ్చితంగా ఇంచుమించు చచ్చిపోయింది. వాళ్ళప్పుడు ఫోన్ చేసి ఇలా చనిపోయింది. మనమేమంటాం తెలుసా? రాత్రి నాకు చాలాసేపు నిద్ర పట్టలే. అంటే ఎందుకు పట్టలేదు? చనిపోయిన వారి గురించి ఏడుతాం కాదు కానీ, వాళ్ళ భక్తి, వాళ్ళ కొనసాగించిన భక్తి రేపు నుంచి ఎవరు చేస్తారు? వాళ్ళకున్న భక్తిని, జీవితాన్ని ఎవరు కొనసాగిస్తారు? నిజంగా అంత భక్తిగా ఉంది కాబట్టి 80 పెళ్ళిళ్ళు చేసింది. మంచి కూతురేమో చక్కగా అంగన్వాడీ టీచరు, చక్కగా అందరూ బాగుంటారు. భర్తకేమో ఇప్పటికీ జాబు 30,000 ఎంతో చిల్లర, చాలా బాగుంటుంది. అంటే ఒక స్త్రీ విశ్వాసాన్ని కొనసాగిస్తే ఫ్యామిలీ ఏమవుతుంది తెలుసా? బాగుపడుతుంది. ఆ స్త్రీ నటించిందనుకో జీవితం నాశనం అయిపోద్ది. బాగా ఆలోచించండి. ఒక స్త్రీ నిజంగా మనసు పెట్టి దేవుడికి భక్తి చేసిందంటే ఎలాంటి వారి జీవితాలైనా దేవుడు అలా సెటిల్ చేస్తాడు. అదే వేషమేసి భక్తి చేసిందనుకో ఆ జీవితం ఎప్పటికీ ఏమో తెలుసా? బాగుపడదు. అలా ఆయన ఇప్పటికీ కూడా మాట విండవు, మందు తాగేస్తాడు. కానీ శాలరీ రాగానే అలాగిస్తే చాలా ఒప్పుడు చేసి చాలా జాగ్రత్తగా చేస్తుందని. రాత్రి చాలా బాధేసింది నాకు. అంటే ఒక స్త్రీ భక్తిలో ఉండి చచ్చిపోయింది అనుకోండి, ఆ భక్తిని ఎవరు కొనసాగిస్తారు? వాళ్ళ కూతుర్లో ఎవరిలో కూడా నాకు అనిపించలేదు అంత భక్తి. అంటే నేను చెప్పేది ఏంటంటే, చనిపోయేలోపు ఒక మాదిరి కావాలి.
ఇక్కడ ఈమె ఏం చేస్తుంది? వాళ్ళని బతిమిలాడుకుంది, బతిమిలాడుకుంది, బతిమిలాడుకుంది. బలవంతం చేసేసింది. వేడుకుంది, బలవంతం చేసేసింది. మరలా ఇంకో మాట ఉంది. నేను విశ్వాస గలదాన్నయితే నా ఇంటికి మీరు రండి. ఆమె భక్తి చూడండి, ఆమె విశ్వాసం చూడండి, ఆమె పట్టుదల చూడండి. ఇలా చెప్పుతుంటే సంఘంలో కొట్టుకు సత్తారు. సంఘంలో ఏడుసుకు సత్తారు. సంఘంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకుని, ఆ పిల్ల సరిగుందా, ఈ పిల్ల సరిగుందా, ఆళ్ళు సరిగున్నారా, నువ్వు సరిగా ఏడు, నువ్వు సరిగ్గా ఏడు. నిన్ను చూసి ఇంకొకళ్ళు ఏం చేస్తారు? సరిగ్గా ఉంటారు. అంతే కదా! నిన్ను చూసి ఇంకొకళ్ళు సరిగ్గా ఉంటారు. నీ భర్త సరిలేడా, ఆడు వంకరోడా, ఎముకలన్నీ విరిసేసి నీ దగ్గర కూర్చోబెడతాడు దేవుడు. నీలో ఏముంటే సరైన భక్తి ఉంటే. ఆడు వంకరను నువ్వు డెంకరగా ఉంటే ఇద్దరు కూడా ఏమైపోతారో దేవునికి స్తోత్రం కలుగును. బలవంతం చేసుకుంది, బతిమాలేసుకుంది. అప్పుడు చూడండి, వేడుకొని మమ్మల్ని బలవంతం చేసేసిందంట సేవకులను. ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, కుదరదు, మీటింగ్ కట్టండి, కుదరదు, మీరు రావాలి, లేవాలి, ఇలా చెయ్యాలి, ఇదిగో వాక్యం ప్రకటించాలి అని ఎవరమైనా మనం అలా ఉంటున్నామా? చెప్పండి, ఉంటున్నామా అలాగా? అలా ఉండగలుగుతున్నామా? ఒక స్త్రీకి ఉండే లక్షణం అలా ఉండాలి. అలా ఉంటే మీ పిల్లలు బయటికి వెళ్ళి చెడిపోరు, మీ భర్త బయటికి వెళ్ళి పాడైపోవడం. ఎందుకంటే మీ భక్తి వాళ్ళు ఏం చేస్తుంది తెలుసా? కాపుదల కాస్తుంది. చాలా సింపుల్గా మాట చెప్తాను. మాసిపోని బట్టలు వేసుకుంటూ ఎక్కువ రోజులు ఉతకకుండా అసలు చాలా రోజుల వరకు తానం చేయకుండా వెళ్ళేవారిని వారి పక్కన ఉన్న వారిని కూడా కాపాడుతుంది. ఏంటి? అత్తర సీస. ఏం రాకుండా మధ్యన తాను భరిస్తూ దేన్ని? చెత్త వాసనని తాను భరిస్తూ తన వాసన పక్కనున్న మనకేం చేస్తుంది? ఇస్తుంది. తనకు కూడా ఇలా వాసన చూసుకుని ఏం వాసన వస్తుంది? చెత్త లోపల అలాగే ఉంటుంది. మన భక్తి మన కుటుంబాన్ని ఏం చేస్తుంది తెలుసా? దుష్టత్వాన్ని అణిచేసి మనల్ని కాపాడుతుంది, బలవంతం చేస్తుంది. ఆ బలవంతం చేసినప్పుడు ఇంకా నిజంగా వండర్ఫుల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మారినప్పుడు ఆ పిలుపు సంఘం, ఆ పిలుపు ఏరియాలోనే ఈమె ద్వారా ఒక సంఘం స్థాపించబడిపోద్ది. ఈమె ఒక్క విశ్వాసం ఆ పిలుపు ఏరియాలో చాలా అద్భుత కార్యాలు జరుగుతాయి. ఒక విశ్వాసి పట్ల దేవుడు చూపించినటువంటి విధానాన్ని పట్ల చూడండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి. వెంటనే మేము ప్రార్థనా స్థలం ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే, పౌలు గారు తర్వాత లోక గారు ఎవరైతే ఉన్నారో, నేను విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి వెళ్ళిపోండి అని కాదు, ఉండండి ఇక్కడ. రోమీలకి బాగా ప్రధానమైన స్థానమైనటువంటి ఈ పిలుపు పట్టణంలో ఎంతకాలం అయితే వాక్యం చెబుతారో అంతకాలం మీరు మా దగ్గర ఉండండి అని మమ్మల్ని వేడుకుని మమ్మల్ని బలవంతం చేసిందంట. అప్పుడు వెళ్ళారు చక్కగా. నెక్స్ట్ అక్కడి నుంచి కట్ చేస్తే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, ఇదంతా మనకు తెలుసు దెయ్యం పట్టిన సందర్భం. ఈ దెయ్యం పట్టిన సందర్భం సోది చెబుతూ యజమానుడికి ఏం చేస్తుంది? లాభం సంపాదించుకుంటూ ఉంటుంది. కానీ ఒక అద్భుతమైన మాట పలుకుతారు అక్కడ పౌలు గారు. ఇదిగో ఆ దెయ్యాన్ని ఏం చేస్తాడో వదిలిపో అని చెప్తాడు. చెప్పినప్పుడు 21వ వచనం చదువుదాం. రోమీయులమైన మనకు అంగీకరించుటకైనను చేయుటైనకైనను కోడని ఆచారం ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరు. ఏం చేస్తుందంట అంటే, ఈ పిలుపు పట్టణం పల్లె కాదు, గ్రామం కాదు, ఈ పట్టణం అంతటికీ వాక్యం ప్రకటింపజేసేస్తుంది. ఎవరి వల్ల? ఎవరి వల్ల? మాట్లాడరే? ఎవరి వల్ల అంట? లూదియా గారి వల్ల ఆ పట్టణం అంతా గలిబిలైపోతుంది. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇది రోమీలు ఉండేది, రోమా దేవుళ్ళు ఉండేది, అనేకమైన దేవుళ్ళతో విశ్వాసం ఉంచేది స్థలం ఇది. ఇక్కడ గలిబిలైపోతుందని పౌలు గారు శీల గారిని బంధించేసి చెరసాల్లో వేసేస్తారు. చెరసాల్లో వేసేస్తే ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఫిలిప్పి పట్టణంలో జరుగుతుంది. ఈ చెరసాల్లో వేసేస్తే, ఈ చెరసాల్లో వేసినప్పుడు పౌలు శీలలు ఏం చేస్తారు?
పౌలు శీలను బంధించి వాళ్ళు ఏం చేశారు? మధ్యరాత్రి ఏం చేశారు? పాటలతో ప్రభుని ఏం చేశారు? ప్రార్థించారు. అప్పుడు భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు అదిరిపోయిన తర్వాత అందరికి ఉన్నటువంటి ఏంటంట సంకెళ్ళు తెగిపోని చెరసాల నాయకుడు ఏం చేశాడు? దొంగలందరూ పారిపోయారేమని పొడుచుకుందామనేటప్పటికి పౌలు గారు వెళ్ళి, నువ్వు పొడుచుకోకు, మేమందరం ఇక్కడే ఉన్నాం అనగానే చెరసాల నాయకుడు మారిపోయాడు. చెరసాల నాయకుడు మారిపోవడమే కాకుండా 31లో అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుదురని నేను అతనికి అతని ఇంటి వారు అందరికీ దేవుని వాక్యం బోధించిరి. చూడండి, దేవుని వాక్యం వాళ్ళు ఏం చేశారంట? బోధించారు. రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతడును అన్న ఇంటి వారందరూ కూడా చిన్న బిజినెస్ చేసుకునే ఆమె వల్ల వాక్యం ప్రకటించబడి ఎలాంటి వాళ్ళు మారిపోతున్నారు చూడండి. ఆవిడ ఏమన్నా పోని మంత్రశక్తిలో ఉన్నటువంటి మంత్రసాన ఎవరు చూడండి. ఎలా అంటే ఇక్కడ చెరసాల నాయకుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఏం చేశారంట? బాప్తిసం తీసుకున్నారు, వాక్యాన్ని బోధించేశారు. ఎంత బాగుందో చూడండి. తర్వాత భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడైతే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. అప్పుడు అయిపోయింది, ఉదయం అయిపోయింది, పెద్ద గలిబిలి అయిపోయింది. మరలా వచ్చి పౌలు గారు, శీల గారు, మిమ్మల్ని అరెస్ట్ చేయడం తప్పు, మీరు వెళ్ళిపోండి అంటే అక్కడ అంటాడు పౌలు గారు, రోమీలైన మేము మమ్మల్ని విచారణ చేయకే మీరేం చేస్తారు? చెరసాల నుంచి రహస్యంగా పంపిస్తారని అడుగుతాడు. అప్పుడు అలా ఆశ్చర్యపోతారు, అమ్మో మీరు రోమీలా అని. వెంటనే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు తెలుసా? వాళ్ళు ఎక్కడికి వచ్చారు? 40 వచనం. వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి, చూడండి ఎక్కడికి వెళ్ళిపోయారంట? చూడండి, ఫిలిప్పు పట్టణంలో వాక్యం ప్రకటించడానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా హృదయం తెరవబడి ఫిలిప్పు పట్టణం అంతా వాక్యం ప్రకటించబడి ఇదిగో చెరసాల నాయకుడు వారి ఫ్యామిలీ రక్షింపబడడానికి అన్నిటికి కారణమైంది ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? స్త్రీ. ఎవరు? నీ వల్ల ఏం ఉపయోగం? నీ కుటుంబం బాగుందా? అంతమాటు స్త్రీలను ఫోకస్ చేస్తున్నారు ఏంటని అంటారు. మరి సాతానుగాడు ఫోకస్ చేసిందే చెప్పండి స్త్రీని. అలాగని చెప్తున్నాను, మగోడు సరిలేడానికి ఆడు మక్కిలు ఎరగదీసేస్తాడు దేవుడు. ఎలా తీయాలో, ఎలా బెండ్ తీయాలో చూడండి, ప్యాచి తీసి మళ్ళీ లోపల చూపేసేస్తాడు చూడండి, టైర్లో అలాగే వేసేస్తాడు. కానీ భక్తి చూపించుకుని నిలబడే విషయంలో మరలా తిరిగి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? ఆమె ఇంటికి వచ్చేసారు. అక్కడ ఏం జరిగింది చూడండి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి వాళ్ళందరినీ బయలుదేరాడు, ఆదరించారు. ఎవరిని? లూదియా ఇంటి దగ్గర సంఘం ఉంది, ఆ సంఘాన్ని ఆదరించాడు. వాళ్ళని ఆదరించాడు, వాళ్ళు వీళ్ళని ఆదరించాలా? చెరసాల్లోకి వెళ్ళిన వాళ్ళని. కానీ సేవకులు వచ్చి ఆదరించి మీరు బలంగా ఉండండి, ఈ ఫిలిప్పి పట్టణం బాగుపడాలి, వాక్యం ప్రకటించబడాలని మరలా వాడెక్కి 17వ వచనంలో వారు అంపిఫోలి అపోలోనియా పట్టణం మీదుగా వెళ్ళి తెస్సలోనికి వచ్చిరి. ఎక్కడ వాడెక్కి? ఆ ఫిలిప్పి పట్టణంలో వాడెక్కి చాలా రోజులు అక్కడ ఉండి ఆ వాడెక్కి అక్కడ వాక్యాన్ని ప్రకటించేసి ఎక్కడికి వెళ్ళారంట? అంపిఫోలి అపోలోనియా పట్టణం మీదుగా తెస్సలోనికి వచ్చిరి. ఇప్పుడు ఇదంతా ఈ 16వ అధ్యాయం 11వ వచనం నుంచి 40వ వచనం వరకు జరిగిన స్టోరీ అంతా ఎక్కడ జరిగింది? ఫిలిప్పి పట్టణంలో జరిగింది. మీరు యూట్యూబ్ ఆన్ చేసి ఎవరినైనా సరే ఈ స్టోరీ అంతా ఎక్కడ జరిగిందంటే తుయతైరా అంటారు. కాదు, ఇక్కడ జరిగింది. ఎక్కడ జరిగింది? ఫిలిప్పులో జరిగింది. ఒక్కసారి మ్యాప్లోకి వెళ్ళి తుయతైరాకి దగ్గరగా ఉన్నటువంటి ఏరియా ఏదో ఒకసారి చూస్తే పౌలు గారి ప్రయాణంలో మ్యాప్లోకి వెళ్తే ఫిలిప్పు పట్టణం కనిపించిందా మీకు? పైన కనిపించిందా?
పిలుపు పట్టణం దాని కింద ఒక చుక్క ఉంది. అక్కడి నుంచి అపోల్లోనియా అని కనపడుతుందా? అక్కడకు వచ్చి మరలా వాళ్ళు యూ టర్న్ తీసుకుని పక్కనున్న ఎక్కడికెళ్లారు? తెస్సలోనికి వెళ్ళారు. ఉందా? ఇప్పుడు అక్కడి నుంచి ఒకసారి తుయతైర ఎక్కడుంది చూడండి ఒకసారి. ఎక్కడుంది చూడండి? ఆసియా, ఎఫెసు, మిలితే దగ్గరుంది. అంటే ఈ స్టోరీ అంతా జరిగినప్పుడు ఓడ ఎక్కి వెంటనే వాళ్ళు ఎక్కడికి రావాలి? ఒకవేళ తుయతైరలోనైతే ఇదంతా జరిగింది అక్కడైతే వాళ్ళు అక్కడి నుంచి ఫస్ట్ ఎక్కడికి రావాలి? త్రోయకి రావాలి. త్రోయా నుంచి హ్మ్. సముద్రేకి రావాలి. అక్కడి నుంచి అపోల్లోకి రావాలి. అపోలోనియకి అక్కడి నుంచి తెస్సలోనికి రావాలి. ఇది జరిగిందంతా ఎక్కడ జరిగితే? తుయతైరలో జరిగితే. కానీ కాదు, కాదు. ఈ ప్రదేశం జరిగింది, ఈ సందర్భం అంతా జరిగింది ఎక్కడంట? ఎక్కడంట? ఫిలిప్పి పట్టణంలో. తుయతైరలో కాదు. చాలామంది సేవకులు 100కి 90% చెప్పేశారు. ఎక్కడని? తుయతైర అని. కాదు, కాదు. జరిగిందంతా ఎక్కడ? ఫిలిప్పో పట్టణం. ఎందుకు ఇదంతా మనం ఆలోచిస్తున్నామంటే 2 చోట్ల కనబడుతుంది బైబిల్ అంతట్లో. 2 చోట్ల కనబడుతుంది ఈ పేరు. 1 అపోస్తల కార్యము, 2 ప్రకటన గ్రంథం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనికి వచ్చేస్తే అది చదువుకుని ఈరోజు మనం ముగించేద్దాం. చూడండి, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయమన్నాడు. మీరు బాగా ఆలోచిస్తే మరి ఇప్పుడు తుయతైరలో సంఘం ఎలా వచ్చింది? సంఘం ఎలా ఏర్పరచబడింది? చాలామంది లూదియా ద్వారా లూదియా ద్వారా లూదియా ద్వారా అని అంటూ ఉంటారు. వాళ్ళ ఇంటికాడ సంఘం ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బాప్తిసం పొందారు అంటారు. లేదు లేదు లేదు, అది ఇప్పుడు దాకా జరిగిన సందర్భం ఎక్కడ? పిలుపు మహాపట్నంలో. ఆ పట్టణంలో ఎక్కువ నివసించే వాళ్ళు ఎవరు? రోమీలు. అక్కడికి లూదియా ఎందుకు వెళ్ళేది? ఓదారంగు పొడి నమ్ముకోవడానికి వెళ్ళేది, వ్యాపారం కోసం. తనతో పాటు ఎవరు వెళ్ళిపోయేవారు? ఫ్యామిలీ వెళ్ళిపోయేవారు. ఫ్యామిలీ వెళ్ళిపోతూ అక్కడ ఉంటూ వాళ్ళ ద్వారా అక్కడ ఏం ఫామ్ అయింది? సంఘం జరిగింది, పెట్టడం జరిగింది. ఇప్పుడు మరి ఈ తుయతైరలోకి వాక్యం ఎలా ప్రకటించబడింది అని ఆలోచిస్తే కొంతమంది పండితులు, చరిత్రకారులు చెప్పిన చిన్న ఆధారంతో కూడినటువంటి విధానం ఏంటంటే, ఎంత వ్యాపారం చేసినా అక్కడికి ఎక్కడికి వెళ్ళాలి? సొంత ఊరు వెళ్ళాలి. ఎవరు? లూదియా గారు. ఇప్పుడు తను వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన ఊర్లోనే తన ద్వారా వాక్యం ప్రకటించి సంఘం పెడితే తన సొంత జనులను రక్షించుకోదా, అక్కడికి వెళ్ళదా అని ఇక్కడి నుంచి వ్యాపారం అయిపోయిన తర్వాత అక్కడికి మరలా వాడేకి ప్రయాణం చేసి అక్కడ కూడా కొద్దిగా వాక్యాన్ని ప్రకటించడానికి ఈమె దారులు చూపించడం. పౌలు గారు ఎఫెసీ పట్టణం ఈ బెరయా దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి తనతో పాటు వచ్చిన అనుచరులు ఈమె ద్వారా ఎక్కడికి వెళ్ళడం? తుయతైరకి వెళ్ళడం, అక్కడ వాక్యం ప్రకటించడం. ప్రకటించిన తర్వాత అక్కడ ఏమైంది తెలుసా? ఈ 7 సంఘాలన్నిటిలోనే ఏ సంఘానికి రాయనంత పెద్ద లెటర్, ఉత్తరం ఈ పట్టణానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? రాశాడు. ఇప్పుడు దాకా చెప్పబడినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వచనాలు అవన్నీ తక్కువైతే ఇంచుమించు ఆ తుయతైరలో పిలుపు పట్టణం కంటే గొప్ప సంఘం అయిపోయింది. ఎక్కడ? తుయతైరలో. ఒక స్త్రీ. అన్నిటికి కారణం మూలం ఎవరో చెప్పండి? ఒక స్త్రీ. ఎవరంట? ఒక స్త్రీ. ఎక్కడ? పెద్ద సంఘం అయిపోయింది. ఈ ఈ ఉన్న 6 సంఘాల్లో ఎవరు చేయలేని కార్యాలన్నీ, క్రియలన్నీ ఒకటి కూడా తప్పకుండా జరుగుతున్న సంఘమే ఏ సంఘం తెలుసా? తుయతైర సంఘం. ఆ సంఘములో ఇప్పుడు దాకా చెప్పబడిన ఏవైతే ఉన్నాయి సంఘాలు, 7 సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా యెరూషలేము కానీ, అంతియొక్కయ సంఘం కానీ, ఎక్కడ యోదయ సంఘం కానీ, ఎక్కడా కూడా జరగనన్ని కార్యాలు, క్రియలు ఆ సంఘములో వారు జరిగించేవారంట. ఏ సంఘంలో ఉన్నవారు? మానేవారు కాదంట, అస్సలు మానేవారు కాదంట. వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ఈ నెల 3వ తారీఖు మీటింగ్ అంటే 600 అయినా చెప్పండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపించుకుని మానేస్తారు ఈ రోజుల్లో. అప్పుడు ఆ కలక్ కాదు, ఆ సంఘం జరిగించేసేదంట. ఈరోజు సేవకులు వస్తున్నారు వాక్యం ప్రకటించడానికంటే మంచి నిర్ణయాలతో చాలా అద్భుతంగా పనిచేసేదంట. ఏ సంఘం? తుయతైర సంఘం. నిజంగా ఆలోచిస్తే ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి. 18వ వచనం నుంచి లెక్క పెట్టిన అక్కడ ఎన్ని ఉన్నాయి?
ఇంచుమించు ఎన్ని ఉన్నాయి? 12 వచనాలు. 12ఏనా? 2, 3, 4, 5, 12 వచనాలు ఏ సంఘానికి లేవు. ఇంత పెద్ద లెటర్ ఎందుకు రాశాడంటే అసలు సంఘాలన్నిట్లో బలంగా పనిచేసిన సంఘమే చెప్పండి. ఎవరో? తుయాతైర సంఘం. ఇంత బలమైన సంఘం కట్టడానికి, వాళ్ళకు వాక్యం అందడానికి కారణం ఎవరు చెప్పండి? కారణం ఎవరు? వ్యాపారం చేసుకునే. అండ్ వ్యాపారం కష్టమా, ఉద్యోగం కష్టమా? ఏది కష్టం చెప్పాలి? ఏది కష్టం? వ్యాపారం కష్టం. ఉద్యోగం టైం టు 8 అవర్స్ 12 అవర్స్ 24 అవర్స్ ఉంటుంది, చేసుకుని వచ్చాడు. వ్యాపారం అలాగుండదు, మెంటల్ టెన్షన్ ఉంటుంది. అవుతుందో అవుది సరుకు, అవునా కదా? మొక్సని పొత్తులు అమ్మేవాళ్ళని అడగండి వెళ్ళి. ఒక రోజు అయిపోతే ఒక రోజు అవ్వవు. ఈ రోజు అయిపోయిన వాటితోటే రేపొద్దున వెళ్ళి మొక్సని పొత్తులు తెచ్చుకోవాలి. వ్యాపారం చాలా మెంటల్ టెన్షన్. అవన్నీ పక్కన పెట్టింది, అసలైంది బ్రెయిన్లో పెట్టుకుంది, ఆ అసలైన వాక్యం కొరకు బ్రతికింది, కుటుంబాలను కట్టుకుంది, తన ద్వారా కుటుంబాలను నిలబడ్డాయి. అసలు కుటుంబాలను నిలబడే సంఘమే తన ద్వారా ఏమైపోయింది? అసలు మీరు తలుచుకుంటే, ఎవరు తలుచుకుంటే? హృదయం పెట్టి మనసు పెట్టి దేవుని తలుచుకుని మీరు పనిచేస్తే మీ కుటుంబం ఆఫ్టరాల్గా మారిపోద్ది. మీ బంధువులు ఆఫ్టరాల్గా మారిపోతారు, చాలా అద్భుతంగా మారిపోతారు. ఎందుకంటే మన విశ్వాసం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? నడిపించేస్తుంది. ఇక్కడ సోమేశ్వరరావు హాస్పిటల్ దగ్గర టెస్ట్ చేసినప్పుడు, స్కానింగ్ తీసినప్పుడు కిడ్నీలు పోని 4 రోజుల్లో చచ్చిపోద్ది, అయిపోయింది నీ పని అన్నారు. నిన్న నిడదలు తీసుకెళ్ళారు, శనివారం నిడదలు తీసుకెళ్ళారు. అక్కడ కూడా అలాగే అన్నారు. సర్లేని తీసుకొచ్చేస్తే రాజమండ్రి తీసుకెళ్ళిపోండి బాబు కిడ్నీ హాస్పిటల్కి, వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి చేయండి అంటే, రేపొద్దున ప్రేయరు, ఇంటికాడ కూడా ప్రేయర్ ఉంది. ఎలాగంటే ప్రేయర్కి మేము వెళ్తాను, ఇంటికాడ ఏదో చేస్తానని చెప్పి వాళ్ళు రాజమండ్రి అలాగే హాస్పిటల్కి వెళ్ళారు. ఆ స్కానింగ్లు అన్నీ తీశారు. తీసిన తర్వాత రిపోర్ట్లు ఇలా పట్టుకుని 2 కిడ్నీలు శుభ్రంగా బాగానే ఉన్నాయి, ఇంటికి వెళ్ళిపోయినాను మందులు రాసి పంపించారు. దేవునికి స్తోత్రం కలుగును. నిజమండి, బుర్ర పాడైపోయింది. ఏంటంటే ఈరోజు ఎక్కడ ఉండాలి నువ్వు? అక్కడ అడ్మిట్ అయిపోతే, హాస్పిటల్ అడ్మిట్ అయిపోతే మీ ఫ్యామిలీ ఎక్కడ ఉండాలి? సండే ఎక్కడ ఉండాలి? హాస్పిటల్లో ఉండాలి. కానీ విశ్వాసం ఉంటుంది, ఒక విశ్వాసం మనకి. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం నేను ఎక్కడ గడపాలి? అది మనల్ని బ్రతికిస్తుంది. ఆ విశ్వాసం మనల్ని కాపాడుతుంది, మన ప్రయాణంలో కాపాడుతుంది, మన జీవిత విధానంలో బ్లెస్ చేస్తుంది ఆ విశ్వాసం. అది మనకు తెలియదు. ఈ వారం వెళ్ళకపోతే ఏమవుతుంది, తింటమాని ఈ వారం. అది విశ్వాసులకు సంబంధించిన లిస్ట్. అది నేను ఆదివారం ఎక్కడ గడపాలి? దేవుని సన్నిధంగా గడపాలి. అదేంటి? కొంతమంది అంటారు వెళ్ళినోళ్ళు అందరూ బాగున్నారేంటి? వెళ్ళినోళ్ళ కోసం నువ్వు వెళ్ళావు, ఎవరితో గడపడానికి వెళ్తావు? అలా ఆశ్చర్యపోయి నాకు దండాలు పెడుతున్నారు, నాకు దండాలు పెడుతుంది. ఎవరికి? ఎవరి కృప? ఈరోజు మీరు ఎక్కడ ఉండాలని ఆధారం ఏమీ లేదు. అత్తగారు అసలు చూడదంట. లోపల తానం చేస్తుంటే బయట సౌండ్లు చేసి ఎవరినో పిలిపించి చూపించేదంట. కోడలు తానం చేస్తుంటే అసలు మనశ్శాంతి లేకుండా చేసేసేదంట. రూపా కూడా పెట్టుబడి పెట్టలేదండి ఇంతవరకు, రూపా కూడా ఇవ్వదంట. మనశ్శాంతి లేకుండా తెగ చేద్ది, కొట్టేస్తుందంట. తర్వాత చెప్పింది, కొట్టేస్తుందంట, చిత్రహింసలు పెట్టేద్దంట. అప్పుడప్పుడు వాళ్ళు పాస్టమ్ గారు ఉంటారంట పంగుల్లో, ఒక్కోసారి వీళ్ళ అత్తగారిని ఉతికి ఆరేసేస్తూ ఉంటుందంట ఆవిడ, పాస్టమ్ గారు. అదేంటి పాస్టమ్ గారు కొడుతుంది ఏంటని నేనంటే, ఆవిడ ఇక్కడ మనిషి కాదు, తెలంగాణ మనిషి, తొక్కేద్దంట పంగుల్లో పాస్టమ్ గారు. కానీ ఈ కోడలు ఏమనలేదంట బాబు. వాళ్ళు చెప్పిన సాక్ష్యం నిజంగా. ఈరోజు ఎవరు ఆధారమయ్యారు? ఎవరు ఆధారం అవుతున్నారు మనకి? అంటే మన భక్తి మనల్ని ఎక్కడ నిలబెడుతుందో తెలుసా? మనం కరెక్ట్ అయిన భక్తి ఉంటే మన భక్తి మన ఫ్యామిలీని మనల్ని అక్కడ నిలబెడుతుంది. మనం ఏం చేస్తాం? అది మాకొద్దు, ఈ చెత్త బతుకు కావాలి. నువ్వు దేవుడికి అన్నీ అప్పగించేస్తే నీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? ఎవరినైనా సరే మెళ్ళ వంచేసి నీ మాటినిలా చేస్తాడు దేవుడు, నువ్వు నిజంగా భక్తి చేస్తే. అలా పెడితే అప్పుడు అని తెలుసా? నీ భర్తను ఒక స్థాయిలో నిలబెడతాడు దేవుడు, నీ పిల్లల్ని ఒక పొజిషన్కి తీసుకొస్తాడు దేవుడు.
అప్పుడు అంటారు, ఎవరి బిడ్డలరా వీళ్ళు, ఏ తల్లి కన్నా బిడ్డలరా, ఆ, ఎవరి భర్తరా ఇతను, ఎంత బాగున్నాడు చూడండి. ఈమె చూడండి, ఈమె చేసిన చిన్న భక్తి ఆ వ్యాపారంలో బిజీ అయిపోయి దేవుణ్ణి వదలలేదు, వాక్యం వినడం మానేయలేదు, భక్తి చూపించింది. అక్కడ రాసేటప్పుడు కూడా చెప్పాడు, దైవ భక్తి గల లూదియా. లూదియా లూదియా పేరు పెట్టేసుకుంటారు చాలామంది, పెట్టేసుకుని అందరూ రోడ్డు రన్ తిరుగుతారు పనికిమాలోళ్ళలాగా. పేరు పెట్టుకోకూడదు. పేరు పెట్టామంటే ఆ పేరు ప్రకారం ఏం చేయాలి, బ్రతకాలి. కుదరదంటే బ్రతుకు నాశనం అయిపోద్ది, చెప్తున్నాను, సర్వనాశనం అయిపోద్ది. బైబిల్ పేరు టచ్ చేయకూడదు. టచ్ చేసి పెట్టామా చావైనా బ్రతుకైనా ఆ పేరుకి ఏం చేయడానికి, నిలబెట్టడానికే బ్రతకాలి. నిజంగా లూదియాను తలుచుకుంటే ఆ తుయతైరలో ఆ లైన్ చదివేసి ముగించుకుందాం చూడండి. నిజంగా అసలు ఎక్కడ కనపడించు మనకి 18 కింద లైన్, అగ్నిజ్వాలల వంటి కన్నులు, అపరంజి పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. ఈ అగ్నిజ్వాలల కన్నులు, అపరంజి పోలిన పాదములను ఎందుకు అంటున్నాడంటే, ఈ రెండు అంటేనే కానీ వాళ్ళకి ఏమో తెలుసా, అర్థమవదు. ప్రభు చూడండి అక్కడ ఏమంటాడు, నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగును. చూడండి ఆ సంఘంలో ఏమున్నాయంట, క్రియలు చాలా బాగున్నాయి. తర్వాత మొదటి సంఘం ప్రేమ వదిలేసింది, కానీ ప్రేమ పుష్కలంగా ఉంది. ఎక్కడ విశ్వాసం, అసలు విశ్వాసంతో కట్టబడింది ఆ సంఘం. విశ్వాసం లేకుండా ఉంటుందా, విశ్వాసం బాగా ఎక్కువ ఉంది. తర్వాత పరిచర్య, సేవకులకి ఎలా చేసింది పరిచర్య, ఎక్కడ తీసుకొచ్చేసింది, ఎక్కడ తీసుకొచ్చేసింది, ఇంటికి తీసుకొచ్చి బలవంతం చేసేసి ఏం చేసిందంట, పరిచర్య. ఎంత పరిచర్య, ఇంకా సువార్త పరిచర్య ప్రకటించే వారికి కూడా ఎంత సహాయం చేసింది. నీ పరిచర్య బాగుంది, తర్వాత నీ సహనము ఇంకా బాగుంది, తర్వాత నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైపోయినాయి. ఏమైపోయినాయంట, వాళ్ళు ఆ సంఘములో ఉన్న వాళ్ళు ఇది ఎండింగ్ ఏజ్కి వెళ్ళిపోతున్నారు, లాస్ట్ ఆఖరు వయసుకి వెళ్ళిపోతున్నారు, లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు, పనులు ఎక్కువైపోయినాయి అంట. మనకేమైపోయినాయి, విశ్వాసం తక్కువైపోయింది, ప్రార్థన లేవు, ఏమీ లేవు. ఒక్క ఆదివారం ప్రభు సన్నిధిలో గడపాలంటే అయ్య బాబు దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఒక విశ్వాసం మనల్ని నడిపిస్తుంది, అది మనం తెలుసుకోవాలి. మన జీవితంలో ఏది కాదు, ఒక విశ్వాస జీవితమే మన లైఫ్ స్టైల్ని ఏం చేస్తుంది తెలుసా, మారుస్తుంది. యూ టర్న్ తీసుకోవాలన్నా, ఏ టర్న్ తిరగాలన్నా మన విశ్వాస జీవితమే మన ఫ్యామిలీలో ఏం చేస్తుంది, వాక్యంతో నడిపిస్తుంది. ఇక్కడ క్రియలు బాగున్నాయి, ప్రేమ బాగుంది, విశ్వాసం ఉంది, సహనం ఉంది, ఏముంది, పరిచర్య ఉంది. నీది ఏది ఉంది నీలో ఏముంది ఒకసారి ప్రశ్నించుకో. ఇంత పరిచర్య ఉన్న సంఘం కడకేమైంది, ఎలా రన్ అయింది, ఎలా ముందుకెళ్ళింది, వాళ్ళకి ఎలాంటివి ఎదురైనవి, ఆ పరిచర్యలు ఎవరైనా ఇబ్బంది పడ్డారా, విశ్వాసం నుంచి ఎవరైనా తొలగిపోయారా, అసలు వాళ్ళ స్థితిగతులు ఏంటి, కడక ఆ సంఘం ఏమైపోయింది, ఇంత పెద్ద లెటర్ ఎందుకు రాశాడు. ఒక స్త్రీ చెప్పండి, ఒక స్త్రీ ద్వారా కట్టబడిన ఆ అద్భుతమైన తుయాతైరా సంఘం చూడండి, ఎక్కడికో వ్యాపారం రీచ్ వచ్చింది, అక్కడికి వచ్చి ఏం చేసింది, వ్యాపారం చేసుకుంది, కుటుంబాన్ని కట్టుకుంది, బాప్తిసాలు ఇప్పించింది, మరలా సొంతూరు వెళ్ళింది. అక్కడ కూడా దేవుని వాక్యాన్ని చెప్పండి, ప్రశ్నించుకోండి. మన ఫ్యామిలీలు బాగుండాలంటే ఎక్కువ స్త్రీల్లో భక్తి ఉండాలి. అలాగే స్త్రీల్లోనే భక్తి ఉండాలి కదా అని వాళ్ళని యాగనివ్వకుండా భర్తలు ఉన్నారనుకోండి, దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు, వాళ్ళకి సహకరించకుండా భర్తలు ఉన్నారనుకోండి, దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు, వాళ్ళని ఏం చేయడు, తొక్కు పెట్టి వాళ్ళే పూలు చేసుకున్నారన్నమాట. అంటే మనం ఎంత లోబడి దేవునికి లోబడితే అంత బాగుంటాం ఫ్యామిలీలు. ఈరోజు సంరక్షించబడుతున్నామంటే, పోషింపబడుతున్నామంటే ఎవరి కృప, కడకి సంఘం ఏమైంది ఆలోచిద్దాం. అవకాశం ఉంటే లాస్ట్ ప్రార్థన, నేను ఆ బాడీని కప్పెట్టేసిలో వెళ్ళి ప్రార్థన చేయాలి, ఆవిడ పాపం కోరిక అది. ఓకేనా, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. హృదయపూర్వకంగా ప్రార్థన ఏకీపించండి. ఒకసారి ప్రశ్నించుకోండి, మనసు పెట్టి బైబిల్ చదవండి. దేవుడిచ్చిన విలువైన చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ ప్రార్థనలో ఏకీపించండి. ప్రియబిడ్డ, ఓ స్త్రీ, ఓ పురుషుడా,
నీ విశ్వాస జీవితం వాక్యం మీద కట్టబడి ఉందా? నీ విశ్వాస జీవితం పరిచర్యలో కట్టబడి ఉందా? నీ విశ్వాస జీవితం క్రియారూపకంగా కట్టబడి ఉందా? నీ విశ్వాస